మీరు మాట్లాడితే, నీ ఆత్మతో మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాం. తమ్ముడితో మీరు మాట్లాడారు, నాతో కూడా ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మాట్లాడి అనేక ఆత్మలను మీరు ఆకర్షించుకోండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు వచ్చాడు, మనకి పండగ తెచ్చాడు. క్రీస్తు పుట్టాడు, లోకమంతటికి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం, నెమ్మది, ఆనందం, ప్రభువునందు. మొదటి రాకల్లో రక్షణ ఇవ్వటానికి, ఆనందం ఇవ్వటానికి, కుటుంబాలని బాగు చేయటానికి, బతుకుల్ని ఉద్ధరించటానికి, రోగుల్ని స్వస్థపరచటానికి, అద్భుతాలు చేయటానికి, చనిపోయిన వారిని లేపటానికి, మేలులు చేయటానికి వచ్చిన ఈ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పటికి ఏంటి అపశకునం అని మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి మరి. అప్పుడు రక్షకుడిగా వచ్చాడు, ఇప్పుడు ఎలా వస్తున్నాడో తెలుసా? ఇంకేం ఉండదండి. కనుక ఇప్పుడు రక్షకుడిగా వచ్చాడు, ఇప్పుడు కూడా ఏం చేయటానికి సువార్త మీకు అందిస్తున్నాడు? రక్షించటానికే మీకు అందిస్తున్నాడు, రక్షించటానికే అందిస్తున్నాడు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఆయన లాయర్ గారండి. కేసు వాదించినప్పుడు ఈ నిందితుడు బోన్లో నుంచుని ఏం చేయాలి తెలుసండి? ఏం చేయాలి? ఈ నిందితుడు ఏం చేయాలి? మాట్లాడకూడదు. ముద్దాయిగా నిలబడినప్పుడు జడ్జి గారు తీర్పు ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చేయాలి తెలుసా? తప్పుని ఒప్పుకోవాలి. మన పితరులు ఏం చేయలేదు తెలుసండి? తప్పుని ఒప్పుకోలేదు. ఏమన్నాడు? పండు తిన్నారా అన్నాడు, అంతేనా? వీళ్ళు చేసే ఎగస్ట్రాలు ఏంటండి? తిన్నారా అన్నాడు తండ్రి. ఎంత మంచోడండి! అంటే ఏదో మార్గం చేసి వీళ్ళని కాపాడదామని, జడ్జి గారు కాపాడటానికి, లాయర్ గారితో వాదించటానికి, ఈయన్ని రక్షించటానికి, నాయనా ఈ తప్పు చేసావా అని బోన్లో ఉన్నవాడిని అడిగినప్పుడు, ఈ తప్పు చేయటమే కాదండి, మా ఆవిడ్ని చంపటమే కాదు, మా అత్తగారిని, మాంగారిని కూడా చంపేస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? అసలు చట్టం అనే నేను గౌరవించనని వెంటనే బోన్లోంచి దూకేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వెంటనే ఏమంటాడు తెలుసా? వీడు ఎక్కడ కనపడినా ఏం చేయండి? సూట్ చేసి పాడేయండి. ఎందుకంటే ఆడు ప్రమాదమైన మనిషి అంటాడు, అదన కదా. వాడు ప్రమాదమైన వాడు. ఈరోజు తన భార్యని చంపేశాడు, రేపు ఏమని చెప్పాడు? కనుక వెంటనే ఎక్కడ కనిపించిన వాడిని ఏం చేయండి? ఆలోచించండి. వెంటనే జడ్జి గారి ముందు వెంటనే అలా కూలిపోయాడు అనుకోండి, నేను నా చేతులతో నా శరీరాన్ని నేను చంపుకున్నానండి, మీరు ఏ శిక్ష వేసినా పర్లేదని ఆ బోన్లో కుప్ప కూలిపోయాడు అనుకోండి, శిక్ష తగ్గుద్దా పెరిగిపోద్దా? తగ్గిపోద్ది. ఆడిని వెంటనే తీసుకోండి
అని భద్రం చేయండి. ఏదో టెన్షన్లో ఉన్నాడు, ఏదో జరిగిపోయింది, ఈయన్ని పోగొట్టడం ఎందుకు, ఈయన ఏదో రకంగా ఏం చేద్దాం, ఏదో టెన్షన్లో చేశాడు. ఆలోచించండి ప్రియులారా, రక్షకుడుగా వచ్చాడు, రక్షించటానికి వచ్చాడు. ఒప్పుకుందాం మనం. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. ఒప్పేసుకుందాం. ఎవరి దగ్గర ఒప్పేసుకుందాం? నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటే కాపురం కూలిపోద్ది. నీ భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటే నీ కుటుంబం నిలబడదు. నీ పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటే నీ పిల్లలు నిన్ను లెక్క చేయరు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుందాం? నిన్ను పవిత్రుడిగా చేసే గొర్రె పిల్ల దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఏం చేద్దాం? ఒప్పుకుందాం. ఈ చివరి రోజు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేసేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడిగి పవిత్రునిగా చేయును. పవిత్రుడు ఆయన, నిన్ను కూడా పవిత్రురాలుగా, పవిత్రునిగా చేసేస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకుల ప్రేమ ఏమైపోతుందండి? ఈరోజు చల్లారిపోతుంది. నువ్వు ఎచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నులువెచ్చగా ఉండకూడదు. ఈరోజు చల్లగా అయిపోయింది క్రైస్తవ జీవితం. మండుతూ ఉండాలి. ఏలియారు మండుతూ ఉండవలసిన ఆయన, తమ్ముడు చెప్పాడు కదా, చల్లారిపోయి ఉన్నాడు. చల్లారిపోతే కార్యం జరుగుద్దా? బండి మండుతూ ఉండాలి, ఫ్లైట్ మండుతూ ఉండాలి. మండుతూ ఉంటే ఫ్లైట్ ఎగిరిపోతూ ఉంటుంది. మండుతూ ఉండాలి, ఇంజిన్ మండుతూ ఉండాలి. క్రైస్తవుడు మండుతూ ఉండాలి. అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అంటూ కిందకి ఏమంటున్నాడు చూడండి, అంతము వరకు సహించిన వాడెవడో. అంతం వరకు సహించాలి. నన్ను అందరూ పొగిడేస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే తిట్టే వాళ్ళ గురించి మనం భయపడక్కర్లేదండి, పొగిడే వాళ్ళ గురించి మనం ఏం చేయాలి? ఇదేంటండి ఎలా అంటున్నారంటే, పొగిడితే ఏమైపోతాం? మనం ఏమైపోతాం? అయ్యి బాబోయ్ నా అంత గొప్పోళ్ళు లేడా అని మనం ఏమైపోతాం? గర్వించి నాశనానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనల్ని తిట్టే వాళ్ళని మనం ఏం చేస్తూ ఉంటాం? ఇష్టపడం. మనల్ని తిట్టే వాళ్ళని మనం ఏం చేయాలి? క్షమించాలి. నీ భర్త నిన్ను తిడుతున్నాడు అనుకో, నిన్ను కాపాడుకుంటాక తిడుతున్నాడు అంతే. నిన్ను ఏం చేయాలని కాదు, నిన్ను ఏదో చేయాలని కాదు. నీ భర్త నిన్ను తిడుతున్నాడంటే ఏం చేయాలని? ఆత్మజ్ఞానం ఇది. నిన్ను కాపాడుకుంటానికి తిడుతున్నాడు. నీ తండ్రి నిన్ను తిడుతున్నాడంటే నీ కాపాడుకుంటానికి తిడుతున్నాడు. నీ బిడ్డను నువ్వు సహించాలి, నీ భర్తని నువ్వు సహించాలి, నీ కుటుంబాన్ని నువ్వు సహించుకోవాలి. నువ్వు బయటికి వెళ్ళిపో అంటే వాడు భ్రష్టుడైపోతాడు. దేవుడు మనల్ని సహించుకుంటున్నాడు, మనల్ని ఓర్చుకుంటున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. నిన్ను కాపాడు వాడు కునుకడు, నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. సహించాలి. ఎప్పుడు దాకా సహించాలి? అంతం వరకు సహించాలి. ఎంతోమందిని నేనేం చేశాను? ఈ వాక్యం ద్వారా ఏం చేశానండి? కన్నాను. కన్న బిడ్డలు అందరూ పొగుడుతున్నారు అనుకుంటున్నారా? అందరూ పొగుడుతున్నారు అనుకున్నాడు? ఎక్కడో ఇలాంటి
తమ్ముళ్ళు పొగుడుతున్నారు, కానీ ఎక్కువ శాతం నన్ను ఏం చేస్తున్నారు తెలుసా? తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారని చెప్తున్నానంటే తిడుతున్నారు అని నాకు బాధ లేదు, కానీ దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు? తిడుతున్నారు. దేవుణ్ణి కూడా తిడుతున్నారు. దేవుణ్ణి దూషించలేదా? దేవుణ్ణి దూషిస్తున్నారు. మనల్ని కూడా ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. మనం ఏం చేయాలి? బిడ్డల గురించి సహించాలి, ప్రార్థన చేయాలి. నన్నే కాదండి తిడతాం, పిడి సుందర్రావు గారిని కూడా ఏం చేస్తున్నారు? వారు తిడుతున్నారు. సహించాలి, పని మానకూడదు, దేవుని పని మానకూడదు. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంటే రక్షణ. ఎంతమందిని నువ్వు కంటే అన్ని బాధ్యతలు ఉంటాయి, అలా కనుక్కుంటా వెళ్ళిపోవాలి, ఆత్మీయంగా కాపాడుకుంటా వెళ్ళాలి. పోరాటం ఇది, ఆరాటం కాదు, పోరాటం. క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? పోరాటం ఎప్పుడంటే ప్రతిరోజు పోరాటమే. ఈ పోరాటంలో ఎవరిని గెలిపిస్తూ ఉండాలి? దేవుణ్ణి గెలిపిస్తూ ఉండాలి. ఇంటిలో పోరాటం, బయట పోరాటం, లోకంలో పోరాటం, శత్రువుతో పోరాటం, ఎన్ని పోరాటాలు వచ్చినా ఎవరిని గెలిపిస్తూ ఉండాలి? సహించుచు గెలిపించాలి. ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు. మన ప్రభు ఎవరిని కూడా ఏం చేయలేదు, ఆయన దూషించలేదు, తిట్టలేదు, మరుమాట అనలేదు ఆయన. అందుకే ఎవరైనా ప్రభు కనపడగానే, ఎక్కడ ఆయన బొమ్మ కనపడినా, ఎక్కడ చర్చి కనపడినా, వాళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వారైనా వారు ఏం చేస్తారు తెలుసా? ప్రభువుకి దండం పెట్టుకు వెళుతూ ఉంటారు, ప్రభువా మమ్మల్ని కాపాడండి అని. ఎందుకు ఆయన ఇంతమందిలో ఈ ప్రేమను చోటు చేసుకున్నాడంటే ఆయన సహించాడు, ఎవరిని దూషించలేదు. ఆయన ఎప్పుడు దాకా సహించాడు తెలుసా? అంతము వరకు సహించాడు. దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు, అంతం వరకు సహించాడు. అన్నీ ఉన్న ఆయన ఏమీ లేనివానిగా, భేదవానిగా జీవించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని ద్వారా ఏమయ్యాడు తెలుసండి? హెచ్చింపబడ్డాడు. అన్ని నామముల కంటే పైనాము ఆయన ఇచ్చేలాగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకుంటున్నామా? మనం తగ్గించుకోగలుగుతున్నామా? తగ్గించుకుంటలేదు అంటే మన దగ్గర ఏమి లేదు తెలుసండి? ఆత్మజ్ఞానం లేదు, దైవ జ్ఞానం లేదు. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, వారికి ఏమొచ్చేస్తుందంట? పరలోక రాజ్యం వారిది. నువ్వు దేవుని కోసం తగ్గించుకుంటే నీకు భూలోక రాజ్యం ఇచ్చాడు. భూలోక రాజ్యం తర్వాత ఏ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. జ్ఞాని రాస్తూ ఏమని రాస్తున్నాడో చూడండి. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది వెనుకుట వలనే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకుట వలనే మరలా భూమికి చేరును. మీ కళ్ళ ముందు కనిపించే ఈ రూపం ఈ దేనితో చేశాడు తెలుసా? మట్టితో చేశాడు. ఈ మట్టి రూపం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? మరలా భూమికి వెళ్ళిపోద్ది. భూమికి వెళ్ళిపోయే ఈ మట్టి రూపం కోసమే మనం ఆలోచిస్తున్నాం, కానీ ఈ మట్టిలో ఒక మహాశక్తి ఉంది. ఈ మట్టిలో ఒక మహాశక్తి ఉన్నది. ఈ మహాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది తాను దయచేసిన దేవుని యొద్ద నుంచి వచ్చింది. దేవుని యొద్దకు మళ్ళీ వెళ్ళిపోద్ది. ఇది ఆత్మజ్ఞానం అంటారు. మనం మట్టి జ్ఞానంతో ఈ మట్టి శరీరం కోసం 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం ఒక సెల్ ఫోన్ కొనుక్కుని, ఒక టీవీ కొనుక్కుని, ఏదో కొనుక్కుని, అదో కొనుక్కుని, ఇదో కొనుక్కుని
శరీరాశ, నేత్రాశ, జీవడంబంలో 70-80 సంవత్సరాలు ఈ శరీరం కోరుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. మనమే కాదండి, నియంతలు బ్రతికారు, రాజులు బ్రతికారు, మేధావులు బ్రతికారు, శాస్త్రవేత్తలు బ్రతికారు, గొప్పవారందరూ బ్రతికారు. మన్నైనది వెనకడ వల్లనే మరలా ఏమైపోద్దన్నాడు, మరలా భూమికి చేరును. కానీ ఆత్మను చూసారా, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోద్ది. దేవుని దగ్గరికి వెళ్ళి మనం నిలబడినప్పుడు దేవుడు మనకు పరలోకం ఇవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసా? మన గురించి మనం తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడు మొదటి రాకడలో రక్షకుడిగా ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి, రెండో రాకడలో ఇలా ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మనకి ఏ జ్ఞానం ఉండాలి? ఆత్మజ్ఞానం ఉండాలి, దైవజ్ఞానం ఉండాలి, మహాజ్ఞాన సంగతులు మనకు తెలియాలి. సకల శాస్త్రాలను మించిన మహాజ్ఞానంలో మీరు పండితులు అవ్వాలి. మహాజ్ఞానంలో మీరు పండితులు అవ్వాలి అంటే ఈ 66 పుస్తకాలతో ఉన్న ఈ మహాజ్ఞానాన్ని దివారాత్రులు ఏం చేయమన్నాడు? ధ్యానించమన్నాడు. దివారాత్రులు పట్టు సంపాదించమన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనాలండి. మనుష్యులు 2 రోజుల నుంచి మనం వింటున్నాం. దీపాల గురించి విన్నాం, ఎలుగుతున్న దీపాల గురించి విన్నాం, దివిటీల గురించి విన్నాం. ఆ దివిటీలు మనమేని విన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనుషులు దీపం వెలిగించి అన్నారు. దీపం అంటే ఏ దీపం అనుకుంటున్నారు? ఇంటి దీపం అనుకుంటున్నారా? సమాజానికిలో వెలిగే దీపాలు అనుకుంటున్నారా? లేకపోతే ఈ మైదానంలో వెలుగుతున్న ఈ దీపాలు అనుకుంటున్నారా? అసలు దీపం అంటే ఏంటో చెబుతూ మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చుటకు దీపస్తంభం మీదే పెడుదురు అన్నాడు. దీపస్తంభం మీదే పెడుదురు అన్నాడు. దీపమని వర్ణించాడు మహాజ్ఞాని. మనుషులు అన్నాడు. తర్వాత మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలుగుచ్చుటకు దీపస్తంభం మీదే పెడుదురు అని ఒక మహాజ్ఞాన సంగతి చెప్తున్నాడు. ఏంటండి అది? మనుషులు అన్నాడు. మనుషులు అంటే మనుషులు ఎన్నో క్వాలిటీ మనుషులు ఉంటారు. ఎన్నో రకాలతో ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. ఎందుకోసం వచ్చారు? కొంతమంది పట్టుకుంటానికి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది సహకరించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో రకంగా ఇరికించాలని వచ్చేవాళ్ళు ఉంటారు. రకరకాలైన మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈ మనుషులందరికీ మనం ఒక కార్యాలు చేయాలంటే ఏ కార్యాలంటే మనుషులు మీ సత్క్రియలు చూచి, సత్క్రియ అంటే ఏంటండి? అది మంచి క్రియ. మంచి క్రియ అంటే ఏంటండి? వాక్య సంబంధమైన క్రియ. మీ ఆత్మలను రక్షించేది శక్తి కలిగిన ఏంటండి? ఇది దేవుని వాక్యం. మనుషులు మీ సత్క్రియలు చూసి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఈడు మొన్నటిదాకా ఈడు గజ్జుతోంగా, ఈడు మారిపోయి ఈడు మంచిగా జీవిస్తున్నాడు అంటే ఏ క్రియ అది? సత్క్రియ. పరిశుద్ధుడైపోయాడు, పావనుడైపోయాడు. ఏది పట్టుకు తిరుగుతున్నాడు? బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు. అప్పుడు దాకా కత్తిలు పట్టుకు తిరిగాడు, అప్పుడు దాకా కొంపలు కూల్చేశాడు, అప్పుడు దాకా సమాజానికి చాలా భయంకరంగా ఉన్నాడు. కానీ ఈరోజు బైబిల్ పట్టుకుని ఏం చేస్తున్నాడు? సువార్త చేస్తున్నాడు. నా పిల్లలారా అన్నాడు. ఏంటి, ఎప్పుడు పిల్లలం మనం ఆయనకి? బైబిల్ పట్టుకున్నాక మనుషులందరూ కూడా ఎలా కనిపిస్తున్నారు ఆయనకి? పిల్లలుగా కనిపిస్తున్నారు. ఎవరి పిల్లలుగా కనిపిస్తున్నారు? దేవుని పిల్లలుగా కనిపిస్తున్నారు. దేవుని పిల్లలుగా కనిపిస్తున్న మనుషుల్ని ఏం చేయాలని చూస్తున్నాడు ఆయన? కాపాడాలని చూస్తున్నాడు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని, మీ తండ్రి నా తండ్రి పరలోకమందున్న మన తండ్రి అన్నట్టుగా వర్ణిస్తున్నాడు. పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచునట్లు
వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయమంటున్నాడు? దీపం పోల్చాడు, మనమే ప్రకాశించాలన్నాడు. మన వెలుగు ప్రకాశించాలంట. ఎవరికి ప్రకాశించాలి? అంధకారములో మగ్గిపోతున్న మనుషుల మీద మనం వెళ్ళి ఏం చేయాలి తెలుసా? సువార్త ప్రకటించాలి, వెలుగును, నీతిని గురించి ప్రకటించాలి. అది సత్క్రియ అంటే. ఆలోచించేద్దామండి. నిజంగా ఎంత గొప్ప బైబిల్ అండి బాబు. నిజంగా బైబిల్కి అసలు ఎంత దాసులం అయిపోవాలి మనం. కీర్తనల గ్రంథం 90 అధ్యాయము 10, 11, 12 వచనాలు. కీర్తనల గ్రంథం 90 అధ్యాయము 10 వచనం, 11 వచనం, 12 వచనం. మా ఆయుష్కాలం ఎప్పుడు రాశాడండి? అప్పుడుకి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు 53, 63, 73 ఏమి లేవండి. ఇప్పుడు 43, 53. ఎక్కువ మంది అలాగే వెళ్ళిపోతున్నారు గుండె ఆగిపోయి. అప్పుడు ఈ లేఖనాన్ని పరిశుద్ధాత్మతో రాయబడినప్పుడు ఎంత అన్నాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉన్న ఎడల, అధిక బలం ఉన్న ఎడల అంటే మంచి కింగ్ బాడీ అనుకో. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవం ఏమన్నాడు తెలుసండి? సూపర్ బాబు అనుకుంటున్నాం మనం, కానీ వేస్ట్ అన్నాడు ఆయన. ఆయనను వాటి వైభవం ఏమన్నాడు? ఆయాసం దుఃఖమే. తినటం బాధ, వండుకోవటం బాధ, కూర్చుండటం బాధ, లేవటం బాధ. జీవితమే బాధ, ఈ బ్రతికే బాధ. నాకు ఏ బాధ లేదండి. ఏసీ పడుకుంటే ఏసీ వేసుకుంటాం బాధ, అదో పెద్ద బాధ. అసలు బాధ లేనోడు ప్రపంచంలో లేడు ప్రియమైన దేవుని వారల. కోట్లున్నవాడికి ఒక బాధ, కోట్లు లేనోడికో బాధ, కోట్ వేసుకున్నవాడికో బాధ, సూట్ వేసుకున్నవాడికి ఒక బాధ, ఏమీ లేనోడికి ఇదో బాధ. కారు వేసుకెళ్ళినోడికి అదో బాధ, కారు లేనోడికి ఓ బాధ, బండి వేసుకెళ్ళినోడికి ఇదో బాధ, ఎవడో వేసి అందులోంచి వచ్చి గుద్దేస్తాడని ఇదో బాధ. ఇన్ని బాధల్లో మానవ జీవితం మగ్గిపోతూ ఉండి అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఏంటి నా పరిస్థితి అని టెన్షన్ వచ్చేసి ఇలాగ బిజీ జీవితంలో చేసేసింది శత్రువు. అందుకే దేవుడు అన్నాడు వాటి వైభవం అన్నాడు. నీ వైభవం వడ్లాన్ని పెట్టుకుంటే ఒక బాధ, పెట్టుకోపోతే ఓ బాధ. పట్టు చీర కట్టుకుంటే ఒక బాధ, కట్టుకోపోతే ఒక బాధ. పిల్లల్ని కంటే ఒక బాధ, కనపోతే ఇంకా కనలేదా అని ఇదో బాధ. కంటే నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ పిల్లోడు అక్కడ ఇలా చేశాడు, ఇక్కడ అలా చేశాడు, నీ పిల్ల అలా చేసింది. కంటే ఒక బాధ, కనకపోతే ఒక బాధ. ఇన్ని బాధల గురించి తెలుసుకుని ఏమన్నాడు? అయినను వాటి వైభవం అన్నాడు. ఇది వైభవం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖమే. ఆయాసం దుఃఖం అన్నాడు. ఈ జీవితం అది త్వరగా ఏమైపోతుంది? గతించిపోతుంది, వెళ్ళిపోతుంది. మేమేమైపోతాం? మనం ఏమనుకుంటాం? అసలు వెళ్ళిపోతామని అసలు అనుకుంటామా? కళ్ళ ముందు ఇన్ని ప్రమాదాలు జరిగిపోతున్నా నాకు ఇది జరుగుద్దని అసలే అనుకుంటామా? అది గతించిపోవును. మనం ఏమైపోతామంట? ఎగిరిపోతాం. ఎక్కడికి ఎగిరిపోతాం? ఎగిరిపోదుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మాకు జ్ఞాన హృదయం, జ్ఞానం ఉండాలి నీకు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడున్నాయి? క్రీస్తులో ఉన్నాయి. జ్ఞానం కావాలి. మా ఆత్మీయ తండ్రి గారికి మళ్ళీ ఇంకో సంవత్సరం దయాకిరీటంగా 20వ తారీఖు ఇచ్చేసాడు. దయాకిరీటం సంవత్సరాన్ని ఇచ్చేసాడంటే ఈ సంవత్సరంలో ఆయన ఏదో చెయ్యాలి. ఎవరికి చెయ్యాలి? దేవునికి చెయ్యాలని ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. కరోనాలో ఎంతోమంది బళ్ళు మీద వెళ్ళిపోయినా,
టాటర్ల మీద తీసుకెళ్ళి గోతులో కప్పెట్టేసిన, ఎంతోమంది చనిపోయినా ఆయన్ని కాపాడాడు, మమ్మల్ని కాపాడాడు. ఎందుకు కాపాడాడు తెలుసా? పని ఉంది కనుక. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. సంవత్సరాలు లెక్కేసుకుంటున్నాం, కానీ మనం ఏం లెక్కేసుకోవాలి? దేవా ఈ దినం నన్ను కాపాడు, నీకు వందనాలని దినాలు లెక్కేసుకోవాలి. సంవత్సరం రావాలి అంటే ఏది స్టార్ట్ అవ్వాలి? జనవరి 1వ తారీఖు 1వ రోజునే ఎంతోమంది వెళ్ళిపోతారు పాతాళానికి. ఏమి లేక వెళ్ళిపోతారు తెలుసా? జ్ఞానము లేక. అందుకే ఏమన్నాడు తెలుసా? నువ్వు అలా వెళ్ళకుండా ఉండాలి అంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దినాలు లెక్కేసుకోవాలంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఎప్పుడొస్తాడో తెలియదు. దొంగ వల్లే వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసా మనకే? చెప్పొస్తాడా? ఏ టైంలో వస్తాడో మనకి తెలీదు. కానీ ఏమిచ్చాడు మనకి? సూచనలు ఇచ్చాడు. మన బ్రతుకు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండమన్నాడు. ఆ గడి అయినను ఆ సమయం అయినను తండ్రికి తప్ప కుమారుడికి కూడా తెలీదు. ఎమర్జెన్సీగా వెళ్ళిపో నాయన అన్నాడు అనుకో, వెంటనే వచ్చేయాలి ఆయన. కానీ వెంటనే వెళ్ళిపోమన్నా కానీ వచ్చేయాలి. ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలీదు. కనుక మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మన దినాలు లెక్కేసుకోవాలి. ప్రభు బ్రతికినట్టుగా మనం బ్రతకటానికి చూడాలి, ప్రయత్నించాలి. నేను బ్రతకలేనంటే కుదరదు. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ఏం కలుగుతుంది అంటున్నాడు? ప్రసవ వేదన కలుగుతుంది. స్త్రీకి కలగాలి కానీ పురుషుడికి ఎందుకు కలుగుతుందంటే అదే ఆత్మజ్ఞానం. మరి దైవ జ్ఞానం అంటారు దాన్ని. నీ రూపంతో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. కాబట్టి నీలో ఒక రూపం రావాలి. ఏ రూపం రావాలి? క్రీస్తు స్వరూపం రావాలి. క్రీస్తు స్వరూపం వచ్చిందనుకో, నీ అసలు రూపం పోయి అసలైన రూపం వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని నువ్వు నెట్టం వచ్చినట్టుగా మాట్లాడి నీకు తోచినట్టుగా నాకు తోచినట్టుగా మనం వెళ్ళిపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్ళటానికి, పరలోకం వెళ్ళటం చిన్న సంగతి కాదు. ప్రియమైన దేవుని వర్లారా, ఎంతోమంది ఫెయిల్ అయిపోతున్నారు ఇప్పటికే. అంతవరకు ఏం చేయాలి మనం? సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతం వరకు సహించాలి. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థముగా లోకమందంతటా ఏమవ్వాలి? ప్రకటింపబడాలి. కళాశాల మూసేసేవేనా డాడీ? సెమినరీకి ఒక్కరోజే కాదు కళాశాల, నిరంతరంగా కళాశాలలో 3 సంవత్సరాల పిల్లల నుంచి కళాశాలలో ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తంగా ప్రకటింపబడాలి అంటే ఈ మహాజ్ఞానాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయములో చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం, దైవజ్ఞాని విశ్వవిద్యాలయములో దేవారాత్రులు దీన్ని ధ్యానించే ఈ వీరులు శూరులు ఓపెన్ యూనివర్సిటీలో తయారవ్వాలి. అన్ని భాషల్లో ఈ మహాజ్ఞానం సకల జనులకు సాక్షాత్తంగా ప్రకటింపబడాలి. లోక విద్య నేర్చుకునే జ్ఞానాలు మా దగ్గరికి రండి, మా దగ్గరికి పిల్లల్ని తీసుకురండి అని ఎడడిపోతుంటే సంవత్సరానికి కొన్ని రోజులు చెప్పించి మూసేస్తానుగా నీకు కొన్ని కోట్ల రూపాయలు సంపద ఇచ్చింది దేవుడు. తెరవాలి కళాశాలలో, మారాలి బ్రతుకులు.
తయారవ్వాలి. 3 సంవత్సరాల నుంచి పిల్లలు మానవ బాంబులుగా, ఉగ్రవాదులుగా, నక్సలైట్లుగా మార్చి సమాజాన్ని నాశనం చేస్తున్న ఈ వ్యవస్థని బాగు చేసే రాజులు రావాలి. రాజులు రావాలి. ఇది మత బోధ కాదు, అడుక్కు తినే బోధ కాదు. ఇది అడుక్కుంటున్నావా బైబిల్ ఇచ్చుకుని? ఇంకేమీ లేదా నీకు? అడుక్కు తినే బోధ కాదు ఇది. రాజ్య సువార్త. నువ్వు రాజుగా ప్రకటించాలి. నా ప్రభు రాజు. రాజా మంత్రా? రాజు. నువ్వు రాజు అంటే నేను మంత్రిని అంటలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజునే. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను ఈ లోకానికి రాజుగా పుట్టాను. ఏంటి నాయనా, ఏంటి దుకాణాలు పెడుతున్నారు మీరు? వద్దు. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై. రాజులు మీరు. నేను చెబుతలేదు. పరలోకమందున్న తండ్రి విద్య లేని పామరుడైన చేపలు పట్టుకునే జాలరుతో రాస్తున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. ప్రియమైన దేవుని సంగమా, అయితే మీరు చీకటిలో నుండి ఒకప్పుడు చీకటి మనం, ఒకప్పుడు దుర్మార్గులం మనం, ఒకప్పుడు ద్రోహులం మనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. నీ గుణం, నా గుణం సమాజానికి ఎందుకు? మన క్యారెక్టర్ అవసరమా? మన గురించి మనం పొగుడుకుంటాం అవసరమా? నో. మనం ఎంత, మన బతికెంత? ఆయన కరుణ చేసేందుకు మట్టి అయిపోతాం మనం. అసలు అలా ఆయన దృష్టిలో మన నీతి క్రియలు ఎలా ఉన్నాయో తెలుసా? మురికి పీలికల వల్లే ఉన్నాయి. మనం బతికెంత ఆయన ముందు? ఆయన కుమారుని ముందు మన బతికెంత? ఆయన వ్యవస్థ ముందు మన బతికెంత? మనంతా కూడా అంత స్వార్థమే. అందుకే మనం నడిచిన కాడ ఏం మొలదు తెలుసా? గరికేలు మొలదు, దారేడిపోతాయి. అంటనే ఇసము గింజేళ్ళు మన బతికంతా. కానీ మన ప్రభు అలాంటోడా? సంఘాలు కూల్చేసాడా, కట్టాడా? కుటుంబాలు కూల్చేసాడా, నిలబెట్టాడా? వ్యవస్థాపకుడు, కారణ జన్ముడు. మనల్ని కూడా కారణ జన్ములుగా చేయాలని వచ్చిన మహాచక్రవర్తి, 3 లోకాల అధిపతి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని. నా అడ్రస్ ఎందుకన్నా? ఈ అడ్రస్ కావాలి పరలోకి వెళ్ళాలంటే. మన అడ్రస్లన్నీ వేస్ట్ అడ్రస్లు. టేస్ట్ ఏది టేస్ట్ తెలుసా? ఇది టేస్ట్. ఇది మనం వేస్ట్. ఆయన టేస్ట్. ఆ టేస్ట్ని బట్టి వేస్ట్ అయిన మన బ్రతుకులు టేస్ట్ అయిపోయినాయి. వాని గుణాతిశయములు, దేవుని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం అని చెప్పుకుంటున్నావు బిడ్డ? నీ వంశం వృక్షమంట. వంశం అంతా ఏముండదు. ఆయన కర్రెడ చేసాడంటే ఏ వృక్షమో ఉండదు. అంతా బీడి భూమి అయిపోద్ది బ్రతుకులు. అది చెప్పాడు కదా, బదీషడ్డవాడంటే అసలు ఆయన కన్నెర్ర చేసాడంటే అసలు నెత్తి మీద రూపాయి పెడితే మనల్ని 10 పైలకి ఎవడో కొనుక్కోడు. అలా అయిపోద్ది మన బ్రతుకు. విర్రవీగిపోతున్నాం మనం. దేన్ని చూసుకుని మురుద్దాం మనం? ఆయన్ని చూసుకుని మరవాలి.
ఏర్పరచబడిన వంశం. నీ వంశం ఏంటంటే నాది ఫలానా వంశం అని చెప్పకూడదు. వంశం అంటే ఇది ఒక ఏర్పాటులో ఉన్న వంశం. ఇది దేవుని ఏర్పాటులో ఉన్న వంశం ఇది. తర్వాత ఏమన్నాడు? రాజులు మీరు. రాజులు ఎప్పుడు కూడా వాళ్ళదే పోగొట్టేసుకుంటారు కానీ అమ్మా అమ్మా అని అడుక్కుంటారా? మన ప్రభు అందరికీ పంచిపెట్టేసాడా? అడుక్కున్నట్టు ఉందా బైబిల్లో? ఆయన ఐశ్వర్యవంతుడు. మన కోసం ఏమైపోయాడు? మనం ఆయన పేరు చెప్పుకుని మూట మీద మూట ఎన్ని మూటలు కట్టేస్తున్నావు. ఏ మూట అయినా వస్తుందా కూడా? నేను 30 సెచ్చులు కట్టాను అన్నాడు పాస్టర్ గారు. ఒక సెచ్చు అయినా వస్తుందా కూడా? రాదు. ఎన్ని నువ్వు చేసినా ఇక్కడే ఉంటాయి. కానీ నీతో వచ్చేది ఏంటి తెలుసా? నీతి క్రియలు. నువ్వెంతమందిని మార్చావో, నువ్వెంతమందిని కాపాడావో, ఈ సత్యం మంది ఎవరిని ఎంతమంది ప్రతిష్ఠ చేశావో, ఈ సత్యం కోసం ఎంతమంది బ్రతుకుతున్నారో, నీ నెట్వర్క్ ఎంతో. అలాగ కంప్యూటర్లో కొట్టేటప్పటికి నీ కంప్యూటర్ ఎంత? బోర్డు కంప్యూటర్ అది. అసలైన పెద్ద కంప్యూటర్ బ్రతుకులన్నీ కొట్టగానే అలా మీటర్ నొక్కగానే మన బతుకంతా కూడా స్కాన్ మిషన్లో వచ్చేస్తుంది. అలాగా అసలు మన బ్రతుకుని ఒక్కసారి ఇరిమియా బ్రతికి ఎలా ఉందని అలా టచ్ చేసాడనుకో, నా బ్రతికంతా ఆయన ముందు ఎలా కనపడితే అలా తిండి తెర మీద వేసి. అందుకే ఏం చేశాడు? శత్రువు మింగేయాలని రోడ్డు మీద వేసేయాలని చూసినా ఇడు బతుకు బాగానే ఉందని ఎవరిని పంపించాడు? దూతను పంపించాడు. నాకేం తెలిసి నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను. శత్రువు ఉందన్నమాట, వేసేద్దామని చూసాడు అనమాట. చూసేటప్పటికి ఆయనలో ఏం కనిపించినాయి? వీడు బతుకుంటే మళ్ళీ ఏం చేస్తాడు? పెనుమంటల్లో నీతిక్రియలు చేస్తాడు. పెనుమంటల్లో ఆరిపోయే దీపాలు ఉన్నాయి, గుడిగుళ్ళు ఆడుతూ ఉన్నాయి. వాటిని వెలిగించడానికి ఏం పోతాడు వీడు? నూనె. ఈ నూనె నేను పోతామే కాదు, నాతో పాటు ఎంతమందిని తీసుకొచ్చాను? 3 రోజులు తెగ పోసేశారు మీకు నూనె. జీవాహారం ఇది. కనుక ఏం చేస్తాను? దూతను పంపించి కాపాడాడు. దానియేలు ఉన్నావా? ఊడిపోయావా? అబద్ధికులందరూ చెప్పారని నిన్ను బోన్లో వేసాను. నువ్వు మంచోడు అని తెలిసిన నిన్ను ఎక్కడ వేసేసాను? సింహాల బోన్లో వేసాను. జీవం కలిగిన దేవుని కుమారుడు అయిన దానియేలు, నీ దేవుడు నేను రాజునే కానీ నేను కాపాడలేకపోయాను దానియేలు అంటే. లోన్ నుంచి అన్నాడు దానియేలు. ఏమన్నాడు? రాజు చిరకాలము జీవించును కాక. చిరకాలము జీవించును కాక అంటే చిరంజీవగు గాక. నా దేవుని దృష్టికి నేను ఎలా కనబడ్డాను రాజా? నేను నిర్దోషినిగా కనపడితేని కనుక తన దూతను పంపించి ఏం చేశాడు? సింహపు నోరులు మూయించాడు. గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు వాడు. భక్తి గోండాలు ఉన్నారు లోకంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏర్పరచబడిన వారు సైతం ఏం చేసేస్తున్నాడు వాడు? మోసం చేసేస్తున్నాడు. మోసంలో ఉన్నావా? ఒరిజినల్లో ఉన్నావా? ఎలా ఉన్నాం మనం? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. రాజు ఆయన. మన వెనకాల ఏముండాలి తెలుసా? సమూహం. ఎవరి సమూహం? వెనకాల బలం ఉంది. ఏ బలం ఇది? అండ బలమా? కండ బలమా? డబ్బు బలమా? పైసా బలమా? ఏ బలం? ఈ బలాలేమి కూడా ఏం చేయు, ఏది పని చేయదు. ఆయన మొదలెట్టేయాలంటే అంత గొప్పవాడు ఏం చేస్తాడు? నువ్వు ఊహించుకుంటావు అంతే. నిన్ను ఎక్కడెట్టాలో అక్కడ అలా నొక్కుతాడు అంతే. అంతే, సెట్ అయిపోద్ది అక్కడ. రాజులు మనం, యాజకులు మనం, పరిశుద్ధ జనం. ఎందుకు 4 భుజాన్నేసి తిరుగుతున్నావు సోదరా? ఎంబిటి ఇచ్చేసి ఎందుకురా ఎలా తిరుగుతున్నావు? నువ్వు రాజుగా ఉండాలి, నువ్వు యాజకుడిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నువ్వు అనేకుల్ని
తన తరం వారికి దావీదు సేవ చేసినట్టుగా నువ్వు సేవ చేయాలి. రక్షకుడు అనేక జీవితాలని కాపాడినట్టుగా రక్షకుడు నువ్వు ధరించుకొని కుటుంబాలని, సంఘాలని, జీవితాలని ఉద్ధరించాలి. ఉద్ధరించే సబ్జెక్ట్ ఇది. ఎవరో అన్యజనుడు అలా వెళ్తా దేవుని కోసం కానుకిచ్చాడు. మాకంతా తెలిసిపోనంటే రేపొద్దున ఎవరు వెళ్ళిపోతారు తెలుసా పరలోకం? అన్యజనులు వెళ్ళిపోతారు పరలోకం. అన్యజనులు మార్చేస్తాడంతే. ఎవరిని మార్చాలనుకున్నా ఆయన ఆకర్షించుకుంటే సౌలు ఎలాంటోడు? దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఎక్కడున్నా చిత్రహింసలు పెట్టేసేవాడు. అలాంటోడినే మార్చేశాడు. మనల్ని మార్చాలంటే ఆయనకి ఎంత? నువ్వు అలా నడుస్తూ ఉండగానే అంతే అలా సెట్ చేసేస్తాడు అంతే మన బ్రతుకుల్ని. మారు, శిక్ష తగ్గించుకో, రక్షణ సునాదం వినిపించుకో, నీ జీవితాన్ని రాజుగా చేసుకో. ఎక్కడో అడవుల్లో ఉండవక్కర్లేదు. నువ్వు సమాజంలో రాజుగా, యాజకుడిగా ఇదిగో జీవగ్రంథాన్ని పట్టుకుని. ఎంతోమంది నక్సలైట్లు మారిపోయారు ప్రియమైన దేవుని వారలారా. ఎంతోమంది పరిశుద్ధులు అయిపోతున్నారు. నువ్వు మారవా? యోహాను మొదటి పత్రిక ముగించేసుకుందామండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి చూచితిమో, మా చేతులు దేని తాకి చూచినో మేము పెచ్చోళ్ళు ఎందుకు అయిపోయాం? వద్దనుకున్నాం. మేము ఏది విన్నామో, ఏది చూసామో, ఏది విన్నామో, ఏది అనుభవించామో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం మాకేమైంది? ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. దానిని మీకేం చేస్తున్నా? ఇది ఊడిపోయేది, అది శాశ్వతమైనది. ఇది టెంపరీ. ఎప్పుడు ఏమైపోద్దో, ఈ అందం ఎప్పుడు ఏమైపోద్దో, ఈ బొమ్మ ఎప్పుడు మారిపోద్దో, ఎప్పుడు ఈ జీవితం చెరిగిపోద్దో, ఈ జీవితం ఏమైపోద్దో మనకు తెలియదు. ఈ జీవితం ఇలా ఉన్నప్పుడే మరో జీవితానికి మనం ఏం వేసేసుకోవాలి? పునాది వేసేసుకోవాలి, మెట్లు వేసేసుకోవాలి. ఆ మెట్లంతా ఆయనతో సహవాసం చేస్తా. రమ్ము ప్రభువా, నేను వచ్చేస్తాను. సహవాసం చేయాలి. నువ్వు ఎప్పుడు వస్తావో నాకు తెలియదు ప్రభువా, నువ్వు వచ్చేటప్పటికి నేనేం చేస్తాను? సిద్ధపడి ఉంటాను. సహవాసం, దేవుడితో సహవాసం ఉందా? నీ భర్తతో సహవాసం ఉంది, నీ పిల్లలతో సహవాసం ఉంది, సమాజంలో ఎంతోమందితో సహవాసం. ఎంతోమందితో నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. మరి ప్రభుతో చెప్పుకుంటున్నావు? ప్రభుతో సహవాసం ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? రొట్టె విరుచుట ఉందా? బోధ ఉందా? ఏది అసలు? అపోస్తుల బోధ ఉండాలి, సహవాసం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, రొట్టె విరుచుట ఉండాలి. ఈ 4 అనుభవాలతో దేవునితో సహవాసం చేయాలి. సహవాసం చేస్తూ ఉంటే ఈ రాజ్య సువార్త ఏమవుద్దంట? మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త పాటల్ని ఇన్ని భాషల్లో చేశానని చెబుతాం కాదు. మొత్తం అన్ని భాషల్లో కూడా ఈ సబ్జెక్ట్, ఈ రాజ్య సువార్త నేర్పాలి మనం. అందుకే మనకి ఇచ్చాడు ఈ యొక్క ధర్మాన్ని. అన్ని భాషల్లో, నువ్వైతే ఈ దేశంలో ఉన్నావు కానీ అన్ని దేశాలకి
అన్ని భాషల్లో ఈ రాజ్య సువార్త సకల జనులకు అన్ని భాషల్లోనికి నీ కుమారుల్ని తయారు చేసేయాలి, నీ కుమార్తెల్ని తయారు చేసేయాలి. ఒకవేళ ఎక్కడైనా ఫెయిల్ అయిపోతే నీ ఒళ్ళే ఒక ఏమైపోవాలి, దేవాలయం అయిపోవాలి. నీ ఇల్లే ఒక పాఠశాల అయిపోవాలి. నువ్వు నేర్చుకున్న సింహగర్జనలో నేర్చుకున్న బైబిల్ టు బైబిల్ మహాజ్ఞాన సంగతులు నీ పిల్లలకి రంగరించి పోసేసి ఫ్లైట్లో ఎక్కించాలి. ఈ భూ సంబంధమైన వాటి కోసం కాదు. కలెక్టర్లు తక్కువ లేరు, లాయర్లు తక్కువ లేరు, ఈ భూలోకంలో డాక్టర్లు తక్కువ లేదు, యాక్టర్లు తక్కువ లేరు. అందరూ ఫుల్గా ఉన్నారు. కానీ ఎవరు తక్కువగా ఉన్నారు? సేవకులు అంటే ఏదో బతుకు బండికి పట్టుకునే సేవకుడు కాదు. సకల శాస్త్రాలు మించింది బైబిల్ అని చెప్పే బైబిల్ మీద పట్టు కలిగిన సేవకుడు, భూమిని తల్లకిందులు చేసే సేవకురాలుగా సేవకుడుగా నీ కుమారులను నువ్వేం చేయాలి? పెంచాలి, పెంచాలి. నూరు పోసేయాలంతే. వణుకు పుట్టించాలి. ఎవరికే? శత్రువు గుండెల్ని చీల్చేసి ఒక అంబుగా నీ కొడుకు నీ కూతురు తయారవ్వాలి. విశ్వవిద్యాలయంలో నీవు తయారు చేయటానికి ఒకవేళ ఫెయిల్ అయిపోతే నీ ఇల్లే ఒక మందిరం అయిపోవాలి, నీ ఒళ్ళే ఒక పాఠశాల అయిపోవాలి, నీ ఇల్లే ఒక పాఠశాల అయిపోవాలి. కాపాడుకోవాలి. దుష్టుడు విర్రవీగిపోతున్నాడు, దుష్టుడు రెచ్చిపోతున్నాడు. తమ్ముడు చెప్పాడు కదా, ఎన్నో కాపరాలు ఏమైపోతున్నాయి, మొగ్గలోనే తుంచెత్తున్నాడు. వద్దు, నిలబెట్టుకోవాలి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థముగా లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అటు తర్వాత అంతము వచ్చును. అంతము వచ్చినంటే ఏంటి? పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో ఏమైపోతాయి? లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కుచ్చుములు ఏమైపోతాయి? కాలిపోతాయి. ఎంత లయమైపోవాలి అంటే సూర్యుడు తన క్రాంతిని ఏమవ్వడు అంటున్నాడు. మత్తయి సువార్త 24 అధ్యాయము 29 వచనం. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే, ముగించేసుకుందాం, ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే క్రైస్తవులకు సుఖమని ఎవరు చెప్తున్నారు? తప్పుడు బోధది. శ్రమాలు, కష్టాలు, ఇబ్బందులు. ఈ ఇబ్బందుల్లో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ప్రభుతో ఉండాలి, పోరాటం చేయాలి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, విశ్వ వినాశనము జరుగుతుంది. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఆ కలిగించిన ఆయన వచ్చేటప్పటికి విశ్వమంతా ఏమైపోతుంది? నీ పెళ్ళికి నువ్వు చిచ్చుబుడ్లు బాంబులు వేసుకుంటున్నావు, కానీ రంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం వస్తున్నాడు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. వచ్చేటప్పటికి ఏమంట? సూర్యుడు ఏమైపోతాడంట? నమస్కారం పెట్టేస్తాడు. చంద్రుడు ఏమవుడు? ఒకప్పుడు పందిరేసింది ఆయనే. ఒకప్పుడు పందిరిలో ఏమెట్టాడు? లైట్ ఎట్టింది ఆయనే. పగటికి లైట్ పెట్టాడు, పెద్ద లైట్ పెట్టాడు. సాయంత్రానికి లైట్ పెట్టింది ఆయనే. నక్షత్రాలను పెట్టిన ఆయనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొత్తం అంతా ఏమైపోతుంది? నీ బాంబులే పేలుతుంటే నువ్వు ముసిపోతూ ఉంటావు. నా పెళ్ళికి బాంబులు పేలుతున్నాయి. అసలు యేసు ప్రభు వచ్చేటప్పటికి ఏమి కూలిపోతా ఉంటాయి? నువ్వు అపార్ట్మెంట్ చూసుకుని, నేను బాగా ఇదయింది, నాకు బాగా మూట గడించేది. ఈ అపార్ట్మెంట్లు అసలు పెద్ద అపార్ట్మెంట్లు ఏమైపోతాయి? గొర్రె పిల్ల వివాహం వస్తుంటే అంతే కూలిపోతూ ఉంటాయి. పంచభూతములు
మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. భూమి, దాని మీద ఉన్న కుచ్చుములు, నా బిల్డింగు, నా ఆస్తులు, నా బంగారాలు, నా మూట అనుకుంటున్నాం. ఇవన్నీ ఏమైపోతాయి? ఇవన్నీ ఏమి ఉండవు, అంత శూన్యం. వద్దు, అప్పుడు దాకా ఉండొద్దు. ఆయన వచ్చేదాకా, అలా జరిగేదాకా మన బ్రతుకులు మార్చుకోకుండా ఉండొద్దు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మమ్మల్ని ఊరేగిస్తుంది ఎవరు తెలుసా? తీయండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ముగించేసుకుందాం. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన, మా జ్ఞానం కాదు ఇది, మాకేం రాదు. ఇది ఎవరి జ్ఞానం తెలుసా? క్రీస్తు ఏం తెలుసా? క్రీస్తు జ్ఞానం. నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నీ దగ్గర ఎవరు ఉండాలి తెలుసా? లేకపోతే నీ భార్య నిన్ను అమ్మేస్తుంది, నీ భర్త నిన్ను అమ్మేస్తాడు, నీ పిల్లల్ని నిన్ను బజార్లో పెట్టి ఏం చేస్తారు తెలుసా? ఏలం వేసేస్తారు. ఒకప్పుడు బాగానే బతికేడు గారండి, వీళ్ళ పిల్లలు ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కటి పట్టుకు వెళ్ళిపోయాడు, వీడికి చెప్పించేశారంటారు. అది సబ్జెక్టు. కనుక ఎవరినే నమ్మకూడదు, నిన్ను నువ్వే నమ్ముకోకూడదు, నన్ను నేనే నమ్ముకోకూడదు. అంతం వరకు సహించాలి. అసలు తొక్కుకెళ్ళిపోవాలి ఎవరినైనా. యేసుప్రభు తొక్కేసాడు, మనం కూడా ఏం చేయాలి? ప్రేమతో తొక్కేయాలి. కొడుకు లేదు, కూతురు లేదు, తమ్ముడు లేడు, అన్న లేడు. యేసుప్రభు ఏమన్నా లెక్క చేసాడా? ఎవరు నా తల్లి? అక్కడికి వచ్చి నిలబడ్డారు యేసుప్రభు సోదరులు వచ్చి నిలబడి, వచ్చానని చెప్పు, ఆ పాటకే చెప్పు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరు? నా బోధ వినకుండా, నా మాటలు వినకుండా, లైవ్లో నా సబ్జెక్టులు చూడకుండా ఇది నా సబ్జెక్టు అనుకుంటున్నావా? నీకు మనోనేత్రం గుడ్డిదైపోయింది. ఇది నా సబ్జెక్టు కాదు బిడ్డ. ఎవరి సబ్జెక్ట్ ఇది? అసలు ప్రపంచ నియంత్రణనే నిలబెట్టిన సబ్జెక్ట్ ఇది. నా సబ్జెక్టు కాదు. తెరాలే జీవితాలు, మారాలి బ్రతుకులు, లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతాం అంతే అన్నాడు దేవుడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? మీరే అంటున్నాడు. జ్ఞానం అది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముది. క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసన మనం ఒకరోజు తానం చేయబోయేటప్పటికి చెమట కంపు వాసన మన బ్రతుకు. కానీ క్రీస్తులో కంపు ఉందా? ఆయన సమాధిలోంచి కంపు వస్తుందా, సువాసన వస్తుందా? పరిమళ వాసన. సమాధి తెరవగానే సువాసన వచ్చేస్తుంది. సజీవుడైన వానిని మీరు మృతుల్లో వెతుకుతున్నారేంటి? ఆయన ఇక్కడ సువాసన, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనుపరుచుచు ఆయన యందు మనలను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములు. రక్షింపబడు వారి పట్లను. అయ్య బాబోయ్, దేవుళ్ళో ఎంత ఉందా? అయితే నీవేం చేస్తావు? రక్షింపబడు వారి పట్లను. ఇంకో కేటగిరీ ఉన్నాడు, ఆడు మిమ్మల్ని మోసం చేసేసాడా అన్నారు యేసుప్రభుని. ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడును మాట్లాడలేదన్నారు యేసుప్రభు. ఏంటి మిమ్మల్ని కూడా మోసం చేసేసాడు? మోసగారా యేసుప్రభు? మీరు మోసపోయారా? మోసపోయే బాధ ఇది. స్వచ్ఛమైన బోధ యేసుప్రభు బోధ. రక్షింపబడు వారి పట్లను, నశించి వారి పట్లను. మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి,
నశించు వారికి ఆడికి ఇంకా అర్థం అవ్వదు. మీరు మోసపోయారా? ఆడికి ఏం అర్థం అవ్వలేదు. అసలు సొత ఏంటో అర్థం అవ్వలేదు, మొదలేంటో అర్థం అవ్వలేదు, అసలు బ్రతికేంటో తమ్ముడు చెప్పినట్టుగా అర్థం అవ్వలేదు, ప్రారంభం ఏంటో అర్థం అవ్వలేదు, ముగింపు ఏంటో అర్థం అవ్వలేదు. బైబిల్ పట్టుకుని నాకు అంతా తెలుసు అన్నాడు. ఏం తెలుసు నీకు? నీకు అంతా తెలుసని నువ్వు అనుకుంటే సరిపోద్దా? 4 పాఠాలు నేర్చుకుని అసలు బయట పాడవలసిన పాఠాలు పబ్లిక్లో ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు బయట మాట్లాడే పాఠాలు ఉంటాయి, ఇంట్లో మాట్లాడుకునే పాఠాలు ఉంటాయి, క్లాసుల్లో మాట్లాడుకునే సబ్జెక్టు ఉంటుంది, పబ్లిక్లో మాట్లాడే సబ్జెక్టు ఉంటుంది. ఏ సబ్జెక్టు అక్కడే మాట్లాడాలి బుజ్జిబాబు. ఎప్పుడు పడితే ఇంట్లో భార్యాభర్తల సంబంధాలు ఏంటి ఆ ఇంట్లోనే చూసుకోవాలి. ఈ సొత ఏంటో మొదలేంటో తెలియని భ్రష్ట సంతానం అంతా పబ్లిక్గా అయిపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ నాశనం అయింది కాకుండా ఇదిగో మా బ్రతికిలేనా నాశనం అయిపోయినాయి అని యూత్ అంతటికే పెడుతున్నారు. ఏంటిది? యూట్యూబుల్లో పెడుతున్నారు. ఏంటది? అందుకని నిన్ను పుట్టెంత ఇదా జీవితం? అమ్మగా బ్రతకాలి నువ్వు. తండ్రి మనసు ఎరిగిన ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన తండ్రిగా, నీతి సూర్యుడిగా ప్రభువు ఎలా ఉన్నాడో అలా నీతి సూర్యుడిగా మనం బ్రతకాలి. నశించు వారికి మరణార్థకరమైన మరణపు వాసన అది అసలు అర్థమవుతుంది మన మాటలో. రక్షింపబడువానికి జీవార్థకరమైన జీవపు వాసన. అయ్యి బాబోయ్ అని ఎవరికి దండం పెట్టేయాలి మీరు? నాకు దండం పెడతాం. ఎవరికి పెట్టాలి దండం? మీకోసం ప్రాణం పెట్టి, మీకోసం తన శరీరాన్ని ఇచ్చి, మీకోసం తన ఆస్తినిచ్చి, మీకోసం ఇంత పెట్టుబడి పెట్టి, గాలి మీకోసం, నీరు మీకోసం, నింగి మీకోసం, కలిగి ఉన్నదన్నీ నీకోసం, ప్రకృతి అంతా నీకోసం, ఫుడ్ అంతా ఆయనది. చివరికి ఏమిచ్చాడు తెలుసా? తన శరీరాన్ని నీకోసం ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, మర్చిపోకు. నేను నీ సంఘానికి శిరస్సును, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో. ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. ఎవరితో? సంఘంతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను కడిగేస్తాను, నిన్ను పరిశుద్ధురాలుగా చేస్తాను, పవిత్రురాలుగా చేస్తాను అంటున్నాడు సంఘంతో. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్న మనం ఏం చేయాలి? మీరు రొట్టెని తిరిగి పాత్రలోని త్రాగునప్పుడల్లా ఏం చేయాలి? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన మరణాన్ని ఏం చేయాలి? నీ భర్త గురించి పబ్లిసిటీ ఎందుకు? నీ భార్య గురించి పబ్లిసిటీ ఎందుకు? నీ పిల్లల గురించి పబ్లిసిటీ ఎందుకు? నీకు ఎన్ని బిందులు ఉన్నాయో, ఎన్ని ఎకరాల పొలం ఉందో, ఈ చెత్త గురించి పబ్లిసిటీ ఎందుకు? ఇది పెంట. ఆస్తుల గురించి కోట్లలోకి వెళ్తావా? ఏంట్రా ఇదా? ఇవాళ ఇంట్లో ఉన్నావు, రేపు ఏమైపోతావో తెలీదు, మరుక్షణం ఏమైపోతావో తెలదు. ఏం తెలిసిందిరా నీకు ఈ మహాజ్ఞానం? వద్దు. బతుకు మార్చుకుంటే జీవపు వాసన, బ్రతుకు మార్చుకుంటే వ్యవస్థ నిలబడుద్ది, లేకపోతే వంశం లేకుండా అయిపోతావు అన్నాడు దేవుడు. ఎంతోమంది వంశం లేకుండా అయిపోయాడు దేవుడితో పెట్టుకుని. దేవుడి చేతిలో పడతాం ఏం తెలుసా? భయంకరం, భయంకరుడాడు, బహుభయంకరం. ప్రేమించాడా మన దేశాన్ని, అందరాన్ని పెట్టుకుంటాడు. ఎదురు తిరిగావా, ఒక నొక్కాడనుకో అసలు మొలకన్నా అయిపోయినాయి ఎన్నో దేశాలు. మనమెంత, మన బ్రతికెంత? వద్దు. దేవుడితో పెట్టుకుని బతకలేవు, మనిషితో పెట్టుకుని బతకగలదు, కానీ సృష్టించిన సృష్టికర్తతో పెట్టుకుని ఒక్క నిమిషం కూడా బతకనివ్వకుండా గుండిని ఆపేస్తాడు నిన్ను. వద్దు, దేవుడితో పెట్టుకోవద్దు. స్వీకరించు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా, ప్రభువునిగా. ప్రేమించిన తండ్రి, మార్చండి, మా బ్రతుకులు మార్చండి, మమ్మల్ని క్షమించండి. యేసు నామములో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో,
మన జీవితాలతో ఆయన నడిపించును గాక.